31వ తేదీ శనివారం నుండి 2వ తేదీ సోమవారం వరకు 3 రోజుల పాటు ఆంజనేయ స్వామి, శివలింగము, నంది, ధ్వజము, గణపతి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతాయి. సోమవారం నాడు ఉదయం 7:35 మఖానక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశ ముహూర్తమునందున స్వామివారి యొక్క యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమము, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతాయి. కావున ఈ గడిచిన 3 రోజుల పాటు కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. గ్రామంలోని పిల్లలు, పెద్దలు, చుట్టుపక్కల గ్రామాల పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఇటువంటి యొక్క మహత్కార్యానికి, ప్రతిష్టాపన కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాలి అని కోరుచున్నాము. అదేవిధంగా ఈ దేవాలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించినటువంటి యొక్క యాంజాల సుధాకర్ రెడ్డి గారు, వాళ్ళ తమ్ముళ్ళు ప్రభాకర్ రెడ్డి గారు, విఠల్ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇటువంటి యొక్క దేవాలయ నిర్మాణం చాలా అద్భుతంగా జరిగింది. కావున అట్టి దేవాలయాన్ని చూసి తిలకించి, ప్రతిష్టా కార్యక్రమాన్ని తిలకించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా పాత్రులు కావాలని కోరుచూ ఉన్నాము.